హీరోయిన్‌గా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన రేణు దేశాయ్ ఆ తర్వాత కొన్నాళ్లకు హీరో పవన్ కళ్యాణ్‌తో ప్రేమలో పడింది. ఆ తర్వాత వీరు సహజీవనం చేసి ఇద్దరు పిల్లలకు జన్మను కూడా ఇచ్చారు. ఆ తర్వాత వివాహం చేసుకున్నా అనుకోని పరిస్థితుల్లో విడాకులు తీసుకున్నారు. ఇక తర్వాత రేణు దేశాయ్ పిల్లలతో పాటు పూణే, హైదరాబాద్ షటిల్ సర్వీస్ చేస్తోంది. కొన్నాళ్ల పాటు పూణేలో ఉంటూ కొన్నాళ్ల పాటు హైదరాబాద్‌లో ఉంటోంది. అయితే ఇప్పుడు పూర్తిగా హైదరాబాద్ మకాం మార్చేసి సెకండ్ ఇన్నింగ్స్ కూడా మొదలుపెట్టింది. అయితే ఆమె నటించిన టైగర్ నాగేశ్వరరావు పెద్దగా ఆడకపోవడంతో మళ్ళీ గట్టిగా ప్రయత్నాలు చేయడం లేదు. ప్రస్తుతం సోషల్ సర్వీస్కే సమయం కేటాయిస్తోంది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన చిన్నప్పటి విషయాలను కొన్ని బయటపెట్టి ఆమె ఎమోషనల్ అయింది. ఆమె మాట్లాడుతూ తమ మరాఠీ తల్లిదండ్రులకు ముందు నుంచి మగపిల్లాడు పుడతాడని నమ్మకం పెట్టుకున్నారని చెప్పుకొచ్చింది. అయితే మగపిల్లాడి బదులు తాను పుట్టేసరికి నిరాశకు గురయ్యారని, తన తండ్రి తనను చూసేందుకు కనీసం తాకేందుకు సైతం ఇష్టపడలేదని బయటపెట్టింది. నిజానికి ఇప్పుడైతే చాలా మంది అమ్మాయినైనా భరిస్తున్నారు, కానీ ఒకప్పుడు చంపడానికి కూడా వెనకాడేవారు కాదు. అయితే నా తల్లిదండ్రులు చదువుకున్నవారు కావడంతో నన్ను చంపలేదు. మా ఇంట్లో ఉన్న పని మనిషి నన్ను ప్రేమగా పెంచింది. తల్లిదండ్రులు ఉండి కూడా వారి ప్రేమను నేను దక్కించుకోలేకపోయాను. అయితే విడాకులు తీసుకున్న తర్వాత పుట్టింటి వారు ఆదరించకపోవటం తనను బాగా ఇబ్బంది పెట్టిందని, చాలా రోజుల పాటు బాధ పెట్టిందని చెప్పుకొచ్చింది. నాలాగే నా పిల్లల జీవితం కూడా నాశనం కాకూడదని రెండో వివాహానికి నిశ్చితార్థం చేసుకొని కూడా క్యాన్సిల్ చేసుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు.